అన్ని కథలు ఒకేలా ఉండవు. ట్రెండ్ సెట్ చేసే కథలు కొన్ని ఉంటే ట్రెండ్ ను ఫాలో అయ్యే సినిమాలు మరికొన్ని ఉంటాయి. కానీ ఒకేసారి ఒకే తరహా కాన్సెప్ట్లు తెరకెక్కడం చాలా అరుదు. రీసెంట్ గా 4 సినిమాలు ఒకే తరహా కాన్సెప్ట్లలో తెరకెక్కి థియేటర్ రేస్లోకి వస్తున్నాయి. కథనం వేరే అనుకున్నా స్టోరీ లైన్ ఒకేలా ఉన్నాయి. డబ్బు చుట్టూ తిరిగే థీమ్ తో 4 సినిమాలు స్పెషల్ గా తెరకెక్కాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి ట్రెండ్ సెట్ చేస్తే చాలు, దాన్ని ఫాలో అవుతూ చాలా కథలు తెరకెక్కుతాయి. కొంచెం అటు ఇటుగా మార్పులు చేస్తూ కమర్షియల్ హిట్లు కొట్టేందుకు రెడీ అవుతుంటారు మూవీ మేకర్స్. కానీ రీసెంట్ గా టాలీవుడ్ లో 4 సినిమాలు ఒకే తరహా కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డబ్బు చుట్టూ తిరిగే కథ, డబ్బును దొంగిలించటం, బ్లాక్ మనీ, ఇలా ఒకే థీమ్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. వైవిధ్యమైన కథలను విలక్షణ పాత్రలు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు హీరో సత్యదేవ్. ఇప్పుడు అదే రూట్ లో జీబ్రా మూవీని చేశాడు ఈ యంగ్ స్టార్. ఈ మూవీ కథంతా డబ్బు చుట్టూ తిరుగుతుందనేది ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. బ్యాంక్ ఫ్రాడ్స్, థ్రిల్లింగ్ సీన్స్, క్రైమ్, లవ్ స్టోరీ, సస్పెన్స్, ఇలా ఆల్ ఇన్ వన్ లా కథ డిఫరెంట్ థీమ్ లో కనపడుతోంది. ఓవరాల్ గా జీబ్రా కథ మనీ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ అనే క్లారిటీ ఉంది. జీబ్రా మూవీలాగే తెలుగులో ఇలా మనీ లాండరింగ్, క్రైమ్ చుట్టూ తిరిగే కథతో ఈ మధ్య చాలా సినిమాలు తెరకెక్కాయి. అందులో పీరియాడిక్ మూవీ మట్కా కూడా స్పెషల్ గా నిలిచింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడుగా కరుణ కుమార్ తెరకెక్కించిన మట్కా మూవీ అంతా నల్లధనం, అవినీతి పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా థియేటర్ రేస్ లో ఉంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి హీరోయిన్ గా నటించింది. నల్లధనం, డబ్బు దొంగతనం కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో సినిమా కుబేరా. తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. కుబేర కథ విషయానికొస్తే సంపదతో పాటు అధికారాన్ని దక్కించుకునేందుకు నల్లధనం ప్రపంచంలో మునిగిన వ్యక్తి కథతో ఈ మూవీ ఉండబోతోంది. దీపావళికి బాక్సాఫీస్ కు వచ్చి భారీ విజయం అందుకున్న లక్కీ భాస్కర్ మూవీ కూడా మనీ లాండరింగ్ కథతో ప్రేక్షకులను అలరించింది. వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో తాను ఉద్యోగం చేస్తున్న బ్యాంకులో ఊహించని విధంగా కోటీశ్వరుడు అయిపోవడం లాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. మొత్తానికి జీబ్రా, మట్కా, కుబేరా, లక్కీ భాస్కర్ ఈ 4 సినిమాల కథలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతాయి. అంతేకాదు ఈ సినిమాలన్నీ ఒకే టైంలో తెరకెక్కడం విశేషం. వేరువేరు కథాంశాలు అయినప్పటికీ ఒకే థీమ్ లో ఉండటం వల్ల సినిమాలను ప్రజెంట్ చేయటంలో వేరియేషన్స్ ఉంటేనే వాటిపై ఆసక్తి ఉంటుందని అంటున్నారు సినీ క్రిటిక్స్. మరి లక్కీ భాస్కర్ ఈ విషయంలో సక్సెస్ కాగా మిగతా సినిమాలు కూడా అదే రేంజ్ లో హిట్ అవుతాయేమో చూడాలి.